నమస్కారం. వార్తా 9 మార్నింగ్ బులెటిన్‌కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రొట్టెల పండుగను వైభవంగా నిర్వహిస్తామన్న మంత్రి నారాయణ. భక్తుల సౌకర్యాల కోసం 10 కోట్ల నిధుల కేటాయింపు. నెల్లూరు దర్గాలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి. జూన్ 24 లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. ఖమ్మం బాలికకు అత్యుత్తమ వైద్యం అందిస్తామన్న తుమ్మల. చికిత్స ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్న మంత్రి. నిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన తుమ్మల. బాలికకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి. విశాఖ ఉక్కుపై జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్న పట్టాభి. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ వ్యాఖ్యలు అవాస్తవమన్న విమర్శ. కూటమి హయాంలోనే ప్లాంట్ లాభాల బాట పట్టిందన్న పట్టాభి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నేత. విధ్వంసం విష ప్రచారమే గొడ్డలిపాటి సిద్ధాంతమన్న కూనా రవి. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. అభివృద్ధిపై చర్చించకుండా ఆరోపణలకే పరిమితమన్న కూనా రవి. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్న ప్రభుత్వ విప్. క్యూనెట్ పేరుతో 5,000 కోట్ల మోసాన్ని ఛేదించిన పోలీసులు. నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న మోసగాళ్లు. క్యూనెట్ స్కామ్ లో 35గురిని అరెస్ట్ చేసిన సిసిఎస్. కోట్ల లాభాల పేరుతో అమాయకులను మోసం చేసిన ముఠా. 35గురిని అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో బాధితుడి నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేరుతోని మొదటిగా గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, తర్వాత క్యూనెట్ ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్, సేమ్ మోడల్ తోని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ బియాండ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 9 కేసెస్ ని వాళ్ళ పైన కట్టడం జరిగింది. నిఘా పెరగడంతో ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, మనంలో దిగాలే, కొత్త అవతారతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోని ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చండీగఢ్ లో వాళ్ళ బిజినెస్ ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగ్, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఎస్ఆర్ నగర్ లో 5th జూన్ లో, తర్వాత మళ్ళీ 2 ఎఫ్ఐఆర్ కాచిగూడలో, పంచకొట్టలు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతో ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 days లోనే మనము ఖతం చేయడం జరిగింది. బిజినెస్ ఆపర్చునిటీస్ అనే పేరుతో సామాన్య ప్రజలకు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి వేరియస్ మాధ్యమాల ద్వారా ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, లాభాలు ఉంటాయి, ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామనే పేరుతో ముందుకు వస్తూ చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్పత్తులను చాలా ఖరీదైనవి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇది ప్రజలకు అమ్మడం జరుగుతుంది. భారతదేశం హెడ్ ఉన్న ఓనిల్ గుప్తా అనే వ్యక్తి, అతని కింద పనిచేస్తున్న కేరళలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ లో, అట్లాగే వెస్ట్ బెంగాల్ లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు డైరెక్టర్స్ గా ఉంటూ వాళ్ళు ఇండి కనెక్ట్ అనే పేరుతో వీళ్ళని నియమించడం జరిగింది. ఈ యొక్క ఆఫీసు ఇక్కడికి వెళ్ళి చేసినప్పుడు కూడా అది కేవలం బోర్డు మాత్రమే ఉంది, కానీ ఇది కూడా ఒక షెల్ కంపెనీ లాగా ఉంటూ లోపల ఎలాంటి కార్యకలాపాలు లేవు. మరి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఖండాలలో విస్తరించాలనే ఆలోచనతో ఉంది. గతంలో జరిగిన క్యూనెట్ మోసాలకు ఇప్పుడు ఇగ్నైట్ కి ప్రధానమైన తేడా ఏంటంటే అది ఆల్రెడీ కొన్ని ఏళ్ల పాటు కొనసాగి కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ కి పాల్పడ్డారు. ఇందులో బాధితులు చేయకుండా అలర్ట్ అయ్యి కొంచెం ప్రొయాక్టివ్ మెజర్ గా తీసుకుని ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తన అరెస్టు పై వస్తున్న వార్తలను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా, కొత్త ఛానళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా అరెస్టు కాలేదని, ప్రస్తుతం తణుకులోని తన నివాసంలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. నిర్వహించనున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు కావాలని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇవాళ రేపటి ప్రోగ్రాం ర్యాలీ అందరూ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని, నేను తణుకులోనే ఉన్నాను, తణుకులోనే అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నాను. రేపు అందరం కలిసి ఈ ప్రోగ్రామాన్ని గట్టిగా జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. కావాలని నన్ను ఏదో అరెస్ట్ చేశారని, అది చేశారని చెప్పి ప్రాపగాండా వాళ్ళ టీవీ రేట్లు పెంచుకోవడానికి ఏదో చేస్తున్నారు. అంచేత అటువంటిది ఏమి లేదు. ఈ ప్రోగ్రాంలో మనం అందరం కూడా కలిసి చేద్దాం. ఈ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలతోటి, కుతంత్రాలతోటి నడుస్తుంది కాబట్టి ఒక బీసీనైనా, ఒక యాదవనైనా నన్ను కావాలని ఇలాంటి అన్నీ కూడా కల్పించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. టీడీఆర్ అన్నారు, లేదు. సివిల్ సప్లై అన్నారు, లేదు. క్వార్జ్ అన్నారు, లేదు. ఏదో ఒక 5 కోట్ల చిల్లర దాన్ని దాని భూతత్వంలో చూపించి ఏదో చేయాలని చూస్తున్నారు. ఎన్ని రకాలు చేసినా, ఏం చేసినా నాకు దేవుడు ఉన్నాడు, మీరున్నారు. ఎవ్వరూ అధైర్యపడవసరం. నేను కలిసే ఉన్నాను. కావాలని కొన్ని ఛానల్స్ నేనేదో అరెస్ట్ చేశారని చెప్పి చూపిస్తా ఉన్నారు. అది నిజం కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ ఎమ్మెల్యే కూనా రవికుమార్ వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసం, విష ప్రచారం, అసత్య ఆరోపణలే ఆ పార్టీ ప్రధాన సిద్ధాంతమని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షం రాజకీయ లాభాల కోసం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని కూనా రవికుమార్ పేర్కొన్నారు. ఈరోజు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు, దుష్ప్రచారాలు ఈరోజు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర, 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి, ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతో వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపాడు. ప్రెస్ మీట్ పెడతారు. తన సెల్ఫ్ గోల్ తనే వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆనాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి, నా కుటుంబం చాలా పునీతమైనది, నా తాత చాలా పునీతమైన వ్యక్తి, నా తండ్రి చాలా పునీతమైన వ్యక్తి, నేను చాలా అమాయకుడిని అని చెప్పుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంటి పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర ఏమిటనేది సోషల్ మీడియాలో, పత్రికాముఖంగా, అలాగే అన్ని మీడియాల్లో కూడా ఆ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఫ్యాక్షన్ నేపథ్యం ఏంటి, అసలు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఆ ఫ్యాక్షన్ చరిత్ర, నీచ చరిత్ర ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసినటువంటి సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలు కొట్టినటువంటి దెబ్బకి గుంగిరాలు తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా నిరుద్యోగుల మీద ఒక కక్ష కట్టి యువతకి అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, యువ నాయకుడు లోకేష్ బాబు గారిని, అలాగే వ్యవస్థల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన వార్వలేక బురద జల్లేటటువంటి గొడ్డల బ్యాచ్
ఈ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు, గొడ్డల బ్యాచ్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కావచ్చు, నిరుద్యోగులకి ఎలాగైనా ఉద్యోగాలు రాకూడదని నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కోర్టుల్లో 240. జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి భూ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. భూములు, ఇళ్ల వ్యవహారాల్లో ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ ఉండాలని కోరారు. తనను 5 సార్లు గెలిపించిన ఒంగోలు ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ సెల్ ద్వారా వచ్చే భూ సమస్యల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సహకరించాలని బాలినేని కోరారు. ఎట్లా ఢిల్లీలో అందరూ ప్రజా సమస్యల మీద కలవటం జరిగింది. కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాను. అది ప్రజల సమస్యలే, మా సొంత సమస్యలు ఏం కాదు. మరి ఆయన తప్పకుండా అన్ని అర్జీలు తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా జెన్యున్ విషయాలే, జెన్యున్ చేస్తామని చెప్పాను. నేను ఎప్పుడేం చెప్తా ఉన్నా, ఈ భూమి విషయంలో చాలామంది వచ్చి కంప్లైంట్లు జరుగుతూ ఉన్నాయి. గతంలో మేము ఏం చెప్పినా మా మీద కంప్లైంట్లు చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల కోసం. నాకు రాజకీయాలు పదవులు లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కోసం నన్ను 5 సార్లు గెలిపించినటువంటి ఒంగోలు ప్రజల కోసం ఏమేమి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేది నా భావన. వాళ్ళ కోసం ఏమేం చేసేది సిద్ధంగా ఉన్నాను. ఎవరేం చేసినా కూడా ముందులో ప్రజల యొక్క భూములు కానీ ఇవన్నీ కూడా సురక్షితంగా ఎవరు భూమి వాళ్ళకు ఉండాలా, ఎవరి ఫ్లాట్లు వాళ్ళకు ఉండాలా అనేది నా కోరిక. దాని ప్రకారం చేయాలని. కలెక్టర్ గారు నాకు ఏం ప్రాబ్లం వచ్చినా నా గ్రీవెన్స్కి పంపించండి. ఏమైనా ల్యాండ్స్ ఇష్యూ ఉంటే గ్రీవెన్స్ పంపిస్తే తప్పకుండా మేము వెరిఫై చేస్తామని చెప్పారు. నెల్లూరు బారా సాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. పండుగ నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్తో కలిసి దర్గా ప్రాంతాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ జూన్ 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పండుగ నిర్వహణలో లోపాలు ఉన్నాయని విమర్శించారు.
ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడికి నేను అజీజ్ గారు రావటం చూడటం, ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు. టాయిలెట్స్ అంటే ఎలానో, యూరిన్ అంటే దాంట్లోనే పోసేవాడు. భయంకరంగా వాటర్ ఉండేది. అట్లాంటి దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటర్ క్లీన్ చేయటం. ఫస్ట్ ఇయర్ అయితే వాటర్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ ఇయర్కి వచ్చేళ్ళకి కొంత ఘాటు కట్టాం. థర్డ్ ఇయర్కి ఇంకొకరు ఘాటు కట్టాం. ప్యారలల్గా ఇక్కడ ఫస్ట్ ఇయర్ బయట నుంచి టాయిలెట్స్ తెప్పించాం, మొబైల్ టాయిలెట్స్. సెకండ్ ఇయర్కి కొన్ని కట్టాం, థర్డ్ ఇయర్కి కొన్ని కట్టాం. ఫేజ్ మేనర్గా 5 సంవత్సరాలు చేసాం. అయితే గత 5 సంవత్సరాల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా వారి వంతు ప్రభుత్వం దీనికి స్పెషల్ ఫండింగ్ పోయిన లాస్ట్ 5 ఇయర్స్లో వారు మ్యాక్సిమం అనేక సోర్సుల్లో కొంత డెవలప్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొంత ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ కార్పొరేషను మన వర్క్ బోర్డ్ చైర్మన్ ఆయన డబ్బులు బాగివచ్చు, మొత్తం మీద ఒక సుమారుగా 10 కోట్లతో దీని వర్క్ను టేకప్ చేసేటట్టుగా మొదలుపెట్టారు. అటు శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వర్క్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు ఆ డిజైన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి టెండర్ కూడా పిలిచినట్టున్నారు. దాన్ని వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి. ఎందుకంటే 2014-19 వేసిన కాలం సరి మరొక 3 నెలలు 4 నెలలు ఉంటే అయిపోయింది. అది సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్యే గారు ఏమి చేయలేదు. వారి వంతు ఎంతవరకు చేయగలరో కొంత డెవలప్మెంట్ చేశారు బాలసాగర్ గారు. అయితే రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు టౌన్కో, నెల్లూరు కార్పొరేషన్కో, కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కాదు. ఇది రాష్ట్ర పండుగ. ఈ రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం. 14-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు. అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలో ఏదైతే రొట్టెని వదులుతారో ఆ రొట్టెని పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. ఫస్ట్ 2014 ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 4 లక్షలు వచ్చారు. 4 లక్షలే. అదే 2019కి వచ్చాకే అది దాదాపు 14 లక్షలైంది. ఇలా 20 పెరుగుతున్నారంటే వారు ఏదైతే ఇక్కడ వచ్చి రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అదే. అలాంటి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకు ఫైనాన్షియల్గా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్న గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కొంత వర్క్ బోర్డ్ కొంత ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. దాంతో అట్లీస్ట్ అజీజ్ గారికి నేను ప్రత్యేకంగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ నేతలు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో చిక్కుకుంటామనే భయంతోనే జగన్ దారి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీ అంశం, జెన్జెడ్ వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై విమర్శలు అన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని అన్నారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో నిజాలు బయటకు వస్తుండటంతో జగన్ ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుంటారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసే వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. పేపర్ లీక్ అని చెప్పారు. ఇప్పుడు పేపర్ లీక్ ఒక్క సాక్ష్యమైనా నువ్వు చూపెట్టంటే వెంటనే దాన్ని వచ్చి స్కామ్ అంటారు. ఈరోజు దగా అంటున్నారు, మోసం అంటున్నారు, వెన్నుపోటు అంటున్నారు. ఈ పదాలన్నిటికి కూడా నువ్వు అడ్రస్. కోడి కత్తికి కానీ, గులకరాయికి కానీ, బాబాయ్ గొడ్లకు కానీ
ఏదైనా కూడా ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మళ్ళీ కప్పిపెట్టుకోవడానికి ఈరోజు మళ్ళీ కాక్రోచ్, జంజీ, జన్ ఆల్ఫా కొత్త కొత్త వర్డ్స్ అని వాడుతున్నారు. మొన్న ఎలక్షన్స్ అదే జంజీ, అదే జన్ ఆల్ఫా ఎవరైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేశారు. మిమ్మల్ని 11కి తీసుకొచ్చారు 151 నుంచి. ఈడీ వస్తుందని భయం ఉంది. ఆ భయం వణుకుతుంది. అది వెన్నుముక్కలో వణుకుగా కూర్చుంది. అందుకు కూర్చొని డైవర్సిఫై చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు కూర్చొని? అందుకు ఒక నెరేటివ్ ఇచ్చారు, ఫేక్ నెరేటివ్లో మళ్ళీ కీవర్డ్స్ దగా, మోసం, ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే చాలా నవ్వులాటగా ఉంది. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వని వ్యక్తి 16,000 ఉద్యోగాలు ప్రకటించి, మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా చేశాం. అది కూడా ఎలా, వాళ్ళు 240 కేసులు వేశారు దాని మీద. అవన్నీ క్లియర్ చేసుకొని ఇంత చక్కగా నిర్వహించి 16,000 మంది వాళ్ళందరూ వచ్చి ఫ్యామిలీస్తో సహా వచ్చి ఒక పండగ వాతావరణంలో అవన్నీ సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో చేరి చక్కగా చేస్తున్నారు. అంటే ఆ 16,000 మందిని మళ్ళీ పక్కగా పెట్టి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పడేయాలనే ఉద్దేశం ఉంటే ఒకటైనా బయట పెట్టాలి కానీ ఒకటి అడిగితే ఇంకోటి చెబుతున్నారు వాళ్ళు. ఇవంతా డైవర్ట్ చేయడానికి తప్పితే ఇంక వేరే మార్గం కాదు. ఖమ్మంలో దాడికి గురై తీవ్ర గాయాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భవనంపై నుంచి తోసేయడంతో బాలిక వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం తరఫున అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. బాలిక పూర్తిగా కోలుకునేందుకు 3 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తేజస్వి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక మానవ మృగం లాంటి ఒక మనిషి చేసినటువంటి దురాఘాతం. ఆయన చేసిన చర్య చాలా దుర్మార్గమైన చర్యతోటి పాటు పాపని కూడా ఈ రకంగా ఒక భవనం మీద నుంచి కింద పడేయటం మూలన అనేక రకమైన ఫ్రాక్చర్స్ జరిగినాయి. చేతులు కానీ, రిప్స్ కానీ, వెన్నుపూస కూడా దెబ్బతిందని చెప్పి డైరెక్టర్ గారు అట్మోస్ట్ ఎంత వీలైతే అంత మంచి వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వాళ్ళ పేరెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు డైరెక్టర్ గారు కూడా ఆ కుటుంబానికి ఏం కావాలి ఏంటి, వైద్యం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా కూడా ఆ పాపను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ టైం తీసుకుంటుంది. ఎన్నుపూస దెబ్బతిన్నది కాబట్టి 2-3 నెలల దాకా కూడా సమయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి వైద్యం మాత్రం ఎంత వీలైతే అంత మంచిగా డైరెక్టర్ గారు అందరినీ స్పెషలిస్టులతోటి వైద్యం జరుగుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల ఆ పాప కోలుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రిలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న జార్విస్ ఏవియేషన్ అకాడమీ మరో 5 నుంచి 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆమె ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ యువతకు కొత్త అవకాశాలు తెస్తుందని పేర్కొన్నారు. విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యమన్నారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్ర మాట్లాడుతూ దశల వారీగా ప్రతి ఏడాది 500 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగ అభివృద్ధికి ఈ అకాడమీ కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు. ప్లేన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు, వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఏటీసీ అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ఏటీసీ ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో, నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి
ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అటు దేశానికి అవసరమైనటువంటి నైపుణ్యం, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారికి నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఒకసారి చెప్పండి, ఎండి గారు ఒక మాట మాట్లాడారు. ఉండండి, ఇవి అటు పెడితే బెటర్ కదా. పోటీలు వచ్చినావయ్యా, ఎక్కడ పెట్టే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ గారికి, పురంధేశ్వరి గారికి, మన రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి, బుచ్చయ్య చౌదరి గారికి ఎమ్మెల్యే గారు, సోము వీర్రాజు గారికి, బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, రూడా చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఒక పైలట్ ట్రైనింగ్ FTO. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, ఇతర ప్రాజెక్టులకు ఇప్పుడు రిబన్ కట్టింగులు చేస్తూ అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. నగర అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను కొత్తగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాది వేసిందని గుర్తు చేశారు. నగర మౌలిక వస్తువుల విస్తరణలో తమ పాత్ర కీలకమన్నారు. ప్రజల వాస్తవాలను గుర్తిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని మాధవరం కృష్ణారావు సూచించారు. మొన్న మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు. కార్పొరేషన్ది, హైదరాబాద్ కార్పొరేషన్ది సభ పెట్టాడు. అది ప్రజల సొత్తుతో పెట్టినటువంటి డబ్బు, ప్రజల నిధులతో పెట్టినటువంటి మీటింగ్. అది ఎంత దుర్మార్గంగా తయారైనటువంటి ఆఫీసర్స్ కూడా. మీరు సభ పెట్టింది ప్రజల కొరకు. మీ ప్రధానమంత్రిని చోటపై బడబాయ్ ఏం చెప్పాడు? ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పాడు, బండ్లు తగ్గించుకోమని చెప్పాడు. మీరు మా జిహెచ్ఎంసీకి మాకున్నటువంటి నిధుల ద్వారా డబ్బులు కోట్లాది రూపాయలు పెట్టి 2 మీటింగులు పెట్టి మా మహిళా సోదరులు ఆర్పీలు అని ఉంటారు మా దగ్గర, మీకు చాలా మందికి ఐడియా ఉంది. ఆర్పీలు అని ఉంటారు పొదుపు సంఘాలకు. వాళ్ళకు టార్గెట్ ఇచ్చి మీరు ఇంతమంది తీసుకురాకపోతే మీకు రేపు వచ్చేటటువంటి స్కీమ్లలో మీకు ఇవ్వమని చెప్పి బెదిరింపులు చేసి, ఆడపడుచులకు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీరు రాకపోతే డబుల్ బెడ్రూమ్ రావని చెప్పడం, మీకు పింఛన్లు రామని చెప్పడం, అలా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఫోన్లు చేసి చెప్పడం, ఎన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే అంతా ఇంత కాదు. దాని మీద స్టేట్ మీద చూస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇలా ఐఏఎస్లు IPSలు, మీరు కమ్యూనిస్టర్లు ఉన్నారు, ప్రోటోకాల్ మెయింటైన్ చేసేటటువంటి ఆలోచన జ్ఞానం మీకు లేదా అని నేను ఆఫీసర్ని అడుగుతా ఉన్నాను. ఎవరు దొరుకుతాక పైకెక్కి రాజకీయ స్పీచ్లు, మాకేమో మన రమ్మంటారు, మా నాయకుని తిట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ బాగుపడ్డది అంటే అది కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇంటికి మంచినీళ్ళు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మీ కాంగ్రెస్ శాసనసభ్యుడు P. జనార్దన్ రెడ్డి గారు పోరాడాడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాడితేనే ఎన్ని ఇబ్బందులు ఆయన ఆ రోజు పోరాడినప్పుడు మేము కూడా ఉన్నాం. ఆయన అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా నీళ్లు తేలినటువంటి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ప్రతి కాన్స్టిట్యుయెన్స్ కి 9, 10, 18, 20 రిజర్వ్ ట్యాంకులు కట్టి, ఒక కాన్స్టిట్యుయెన్స్ కి 400-500 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి మేము మంచినీళ్ళు ఇస్తే, ఇంతకుముందు మాకున్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టు ఈ రోజు కుండల ప్రదర్శన మళ్ళా స్టార్ట్ అయింది. సిగ్గు శరం లేకుండా వచ్చి ఇంకా హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము డెవలప్ చేస్తున్నాం, మేము ఫౌండేషన్ చేసినటువంటి బ్రిడ్జిలను ఇనాగ్రేషన్ చేసుకుంటూ, మా దగ్గర గెలిచి దొంగల దగ్గర తీసుకుపోయి పైన కూర్చొని వాళ్ళని మెచ్చుకున్నట్టు, ఆ దొంగలను ఆ 9 మందిలో 9 మందిని రిజైన్ చేయకుండా పక్కా కూర్చోబెట్టుకొని మన ప్రతిపక్ష నాయకులు మేము సేవ చేస్తున్నాం చెప్పుకుంటూ దొంగ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
రొట్టెల పండుగను వైభవంగా నిర్వహిస్తామన్న మంత్రి నారాయణ. భక్తుల సౌకర్యాల కోసం 10 కోట్ల నిధుల కేటాయింపు. నెల్లూరు దర్గాలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి. జూన్ 24 లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. ఖమ్మం బాలికకు అత్యుత్తమ వైద్యం అందిస్తామన్న తుమ్మల. చికిత్స ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్న మంత్రి. నిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన తుమ్మల. బాలికకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి. విశాఖ ఉక్కుపై జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్న పట్టాభి. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ వ్యాఖ్యలు అవాస్తవమన్న విమర్శ. కూటమి హయాంలోనే ప్లాంట్ లాభాల బాట పట్టిందన్న పట్టాభి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నేత. విధ్వంసం విష ప్రచారమే గొడ్డలిపాటి సిద్ధాంతమన్న కూనా రవి. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. అభివృద్ధిపై చర్చించకుండా ఆరోపణలకే పరిమితమన్న కూనా రవి. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరన్న ప్రభుత్వ విప్. క్యూనెట్ పేరుతో 5,000 కోట్ల మోసాన్ని ఛేదించిన పోలీసులు. నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న మోసగాళ్లు. క్యూనెట్ స్కామ్ లో 35గురిని అరెస్ట్ చేసిన సిసిఎం. ఇవి వార్తా 9 న్యూస్ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.